తల్లులకు వరంగల్ సెంట్రల్ జైలు ఆపోజిట్లో ఆ భద్రకాళి పెట్రోల్ పంప్ పక్కన మాకు 1014 గజాలు భూమి కేటాయించడం జరిగింది. అప్పుడు శాలిని మిశ్రా గారు కలెక్టర్ గారు ఉండే, మన కోరిక జగన్నాథ్ గారు మినిస్టర్ ఉండే. వాళ్ళ కోరిక మేరకు అమ్మవారికి కావాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పుడు 94, 93 అప్పటి నుండి మేము ఆ స్థలాన్ని కాపాడుకుంటూ రావడం జరిగింది. మేము బోర్డు కూడా పెట్టుకున్నాం, అన్నీ చేస్తూ ఇప్పుడు 30 సంవత్సరాలు అయిపోయింది. ఈ మధ్యలో ఏమైందంటే మేము గత సంవత్సరాల క్రితం ఆ బిల్డింగ్ స్టార్ట్ చేసుకుంటాం. ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళతో ఎస్టిమేషన్ వేసి బిల్డింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. అది కంప్లీట్ అయిపోయింది. డబ్బులు లేవని భద్రకాళి దగ్గర కోటి, మన మెట్టుకుట్ట రామలింగేశ్వర టెంపుల్ దగ్గర కోటి, సముద్రసారం టెంపుల్ దగ్గర కోటి, 3 కోట్లతో ఆ బిల్డింగ్ కట్టడం జరిగింది. కట్టిన తర్వాత ఆ బిల్డింగ్ టోటల్ మాకే కావాలని దాంట్లో వేద పాఠశాల పెడదామని భద్రకాళి అర్చకుడు శేషు ప్రధాన అర్చకుడు ఆయనతో అందరూ వేద పాఠశాల పెడదామనే దాని మీద వీళ్ళు చేస్తున్నారు. వేద పాఠశాల పెడితే టోటల్ వాళ్ళకే హ్యాండ్ఓవర్ అవుతుంది, మాకేముండదు. 30 సంవత్సరాల కష్టం అంతా నిర్రామం కనుక ల్యాండ్ మాదే కనుక వాళ్ళ బిల్డింగ్ కట్టింది కనుక మేము ఆ బిల్డింగ్ని ఆ ల్యాండ్ ఎక్కడికి కూడా పోవద్దు, ఎవరికి ఇచ్చడం లేదు అనే డిమాండ్ మీదనే మేము కూర్చున్నాం. మన ధర్నా అంటే కమిషన్ గారు మనం చూపించింది, ధర్నా చేయకపోతే ఏంటి మీ ప్రాబ్లం. కమిషన్ గారికి ఏదన్నా చెప్తాను ఏమంది అంటే వాళ్ళు 6 నెలలే ఉంటారు ఆ బిల్డింగ్లో, ఎక్కువసేపు ఎందుకు ఎక్కువ రోజులు ఉన్నారు అని కమిషన్ గారు చెప్పి హామీ ఇస్తున్నా అనే వరకు కమిషన్ గారు కదా నమ్మాలా వినాలా అని మేము పర్లేదు సార్ 6 నెలల కాలాన్ని వచ్చింది. కానీ మా మనుషులు ఇక్కడికి వచ్చినాక ఒప్పుకుంటలేవు. ఏదో మాకు 4 మంచి మాటలు చెప్పి వాళ్ళు ఆక్రమించుకుంటే మాకు లేదు. వాళ్ళకు కోర్టులో ఆస్తి ఉన్నది అక్కడ భద్రకాళి గుడికి. మనం భద్రకాళి గుడిలో ఎంటర్ అయ్యేటప్పుడు రైట్ దిక్కులు చాలా బిల్డింగులు ఉన్నాయి. వాళ్ళ వేద పాఠాలు జరుగుతున్నాయి. వాళ్ళు ఎంతమంది పిల్లలు అంటే 18 మంది పిల్లలు, ఒక 100, 50 ఉన్నాయంటే పర్లేదు. కొంత మొత్తకు యుద్ధం అనేటట్టు 18 మంది పిల్లల్ని 2 బిల్డింగ్ ఖాళీ ఉంది అక్కడ ఉంచారంటే ఈ బిల్డింగ్ వద్దామని ప్రయత్నం చేస్తున్నారు అంటే ఈ బిల్లును ఆక్రమించుకుందాము అనేది వారి ఉద్దేశం. కమిషన్ గారు హామీ ఇచ్చింది కానీ ఆ హామీ పేపర్లు లేదు. ఇప్పుడే మాకు గవర్నమెంట్ జీవో ఇచ్చింది 186 జీవో నెంబర్, అది సర్వే నెంబరు 725 సర్వే నెంబరు 1014 గజముల ల్యాండ్. ఇవన్నీ అప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది. కాకపోతే అయితే ల్యాండ్ని ఈ టెంపుల్ల మీద చేయవద్దు, ఒక వ్యక్తి మీద చేయాలనేది అసిస్టెంట్ కమిషనరు. అప్పుడు అసిస్టెంట్ కమిషనర్ పురుషోత్తం ఒకటే ఉండేది. వరంగల్ సమ్మక్క జాతరకు ఒకటే ఉండేది. ఇది అసిస్టెంట్ కమిషనర్ క్యాడర్, డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ కమిషనర్ క్యాడర్. ఇట్లా అసిస్టెంట్ కమిషనర్ అనే పేరు పెట్టేవారు. అది అట్లా అది ఒరిజినల్గా మాకు ఇచ్చిన ల్యాండ్. ఎవరు పెద్దవాళ్ళు, కలెక్టర్, మినిస్టర్. దీన్ని ఇప్పుడు వాళ్ళు అప్పనంగా తీసుకొని పోవడం అంటే మాకు ఎంత బాధ. మా చేతుల్లో గుంజుకుంటారు ఆ ల్యాండ్ అంతా. అందుకని మేము ఇప్పుడు నిరసన వ్యక్తం చేస్తున్నాము. మళ్ళీ వీళ్ళంతా తమరు ఉన్నారు, వీళ్ళందరూ ఎట్లయినా గవర్నమెంట్ తెలిసిపోతుంది, గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. అయితే ఈ యొక్క నిరసన ద్వారా ఈ ప్రభుత్వానికి మేము చిన్న సూచనను మేము ఇస్తున్నాము. ఇదే కనుక గవర్నమెంటు మాకు సానుకూలమైనటువంటి ప్రకటన చేయకపోతే మేము ఏదైతే గతంలో ప్రకటించినట్టు జూన్ 5వ తారీఖున పెద్ద ఎత్తున మరి ఈ యొక్క టెంపుల్కు తాళా వేసి మరి మేము ఆ యొక్క నిరసనను మళ్ళీ గవర్నమెంట్కు చేరేటప్పుడు మళ్ళీ ఒక కార్యాచరణ ప్రకటిస్తాము. పూజార్లకు కేటాయించినటువంటి వరంగల్ నగరంలో సంతజాలు ఎదురుగా 1014 గజాల భూమిని 1993-94 ఇప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం మరి పూజారులకు వారి
పరికర నిమిత్తం కోసం ఆఫీస్ పని కోసం మరి సిటీకి రావాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళ వసతి గృహాల కోసం మరి 1014 గజాల భూమిని కేటాయించడం జరిగింది. ఆ తర్వాత 30 సంవత్సరాలుగా దాన్ని మేము కాపాడుకుంటూ వస్తున్నాం. మరి నేడు చూసుకున్నట్లయితే గత సంవత్సరంలో మరి 3 కోట్లతోటి భవన నిర్మాణం జరిగింది. దానికి ధార్మిక భవనం అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఆ భవనంలో ఇప్పుడు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి భద్రకాళి దేవస్థానం వేద పాఠశాల అని పేరు పెట్టి 18 మంది విద్యార్థులతోటి ఆ పూజార్లు కేటాయించినటువంటి ఆ ధార్మిక భవనాన్ని కబ్జా చేయాలని కుట్రలు జరుగుతున్నాయి. ఇమ్మీడియట్లీ ఆ వేద పాఠశాల అక్కడి నుండి తొలగించాలని మా యొక్క ఈరోజు జరిగేటువంటి నిరాహార దీక్ష యొక్క ఉద్దేశం. అలాగే దానికి శ్రీ సమ్మక్క సారలమ్మ ధారిక భవనం అనేటువంటి నామీకరణం చేయాలని కూడా ఈ పూజార్ల తరఫున మరి ఈ నేటి కార్యక్రమానికి ఈ సంఘాలు, స్థానిక వ్యాపారస్తులు, మరి నేడు దర్శించుకునేటువంటి భక్తులు కూడా సహకరించారు. ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతర గద్దెల ప్రాంగణంలో పూజార్ల సంఘము మరి నిర్వహిస్తున్న ఒకరోజు ధర్నాను చేయవలసిన పరిస్థితులు, మరి ఈ సమస్యకు కారణమైనటువంటి సమస్యల మీద మరి మేము దేవాదాయ శాఖ కమిషనర్ గారు చర్చలకు పిలిచి మరి సరైన హామీ ఇవ్వకపోవడంతో మరి ఈ ఒకరోజు ధర్నాను తీసుకోవడం జరిగింది. ప్రధానంగా చెప్పుకోవాలంటే ఈ సమస్య అప్పటి 1993 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వము మరి మత్స్యశాఖ మంత్రి అయినటువంటి కొరికి జగన్నాయక్ గారు మరి మా పూజార్ల సంఘం అభ్యర్థన మేరకు 1014 గజాల స్థలమును సెంట్రల్ జైలుకి ఎదురుగా కేటాయించడం జరిగినది.